ఈ యొక్క వీడియోలో 10th క్లాస్ 2025 పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించి 3 months స్ట్రాటజీ అండ్ రోడ్ మ్యాప్ అనేది ఈ వీడియోలో చెప్తాను. అదేవిధంగా మీరు కనుక ఈ విధంగా చదివితే ఖచ్చితంగా 500+ మార్క్స్ అనేవి వీళ్ళైతే తెచ్చుకోవచ్చు. దీనికి సంబంధించి టైం టేబుల్ కూడా నేనైతే మీకు ప్రొవైడ్ అయితే చేస్తాను. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీరు కనుక మంచి మార్క్స్ 10th క్లాస్లో తెచ్చుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒక పర్టికులర్ టైం టేబుల్ కనుక మీరు మెయింటైన్ చేయగలిగితే ఖచ్చితంగా మంచి మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. మరి టైం టేబుల్ ఏ విధంగా సెట్ చేసుకోవాలి, ఏ రోజు ఏ సబ్జెక్ట్ చదవాలి అనేది మీ మనసులో కానీ మీరు కనుక అనుకుంటే ఖచ్చితంగా మీకు మంచి మార్క్స్ అనేవి వస్తాయి. సో నేను మీ గురించి ఎక్స్క్లూజివ్గా మీరు ఏ రోజు ఏ సబ్జెక్ట్ చదవాలి, వీక్లీ ప్లానా డే టు డే ప్లానా అనేది కూడా టైం టేబుల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను ఈ యొక్క వీడియోలో. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ఫుల్ అవుతుంది. మనకి యొక్క 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మోస్ట్లీ March 15th నుంచి కండక్ట్ అయితే చేయబోతున్నారు. అయితే ఈ యొక్క ఎక్స్క్లూజివ్ టైం టేబుల్ మీరు ఈ వీడియో ఎప్పుడైతే చూస్తున్నారో డే 1 ఈ రోజు నుంచి అనుకొని మార్నింగ్ ఎప్పుడూ కూడా 5 o'clock కల్లా లెగడానికైతే ట్రై చేయండి. లెగండి మీకు మంచి మార్కులు కావాలి అనుకుంటే. సో మీరు వీక్లీ ప్లాను అండ్ డైలీ ప్లాను మీకు అంటే డైలీ బ్రో మేము అన్ని సబ్జెక్టులు చదవాలి అనుకుంటున్నామంటే డైలీ ప్లాన్ ఉంది. అదేవిధంగా మేము ఒకరోజు 2 సబ్జెక్టులు చదువుకుంటాం బ్రో అంటే దానికి సంబంధించి టైం టేబుల్ కూడా ప్రొవైడ్ చేశాను. మీరు డైలీ అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేయాలి అనుకుంటే మీరైతే మాత్రం మార్నింగ్ 5 o'clock కల్లా లెగండి. 5 to 6 మీరు సైన్స్ అనేది చదవండి అండ్ 6 to 7 మ్యాథ్స్ చదవండి. ఓకే, ఇది మార్నింగ్ వచ్చేసరికి. ఈవినింగ్ వచ్చేసరికి 6 to 7 సోషల్ అండ్ 7 to 8 హిందీ, 8 to 9 ఇంగ్లీషు చదవండి. ఎప్పుడు ఈవినింగ్ కాలేజ్ ఆఫ్టర్ రిమూవింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత. ఓకే, అండ్ 9 నుంచి 9:30 మధ్యలో తెలుగు లేదా సాంస్క్రిట్ చదవండి. ఎందుకంటే తెలుగు సాంస్క్రిట్ ఈజీ సబ్జెక్ట్ కాబట్టి దీనికి ఒక ½ an hour చాలు. ఓకే, మాకు వద్దు బ్రో అనుకుంటే ఇది టైం టేబుల్ నుంచి రిమూవ్ చేయండి. ఓకేనా. సో ఇది రోజు మేము అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేయాలి అనుకుంటే బ్రో, అదే మేము వీక్లీ అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేస్తాము అనుకుంటే వీక్లీ ప్లాన్ కూడా మీకైతే ప్రొవైడ్ చేస్తున్నాను. వీక్లీ వచ్చేసరికి మార్నింగ్ 5 నుంచి 7:30 మధ్యలో, ఈవినింగ్ 6 నుంచి 9:30 PM. సో మండే వచ్చేసరికి మీరైతే మ్యాథ్స్ ఇంగ్లీషు అంటే మ్యాథ్స్ మార్నింగ్ చదువుతారు, ఇంగ్లీష్ ఈవినింగ్ చదువుతారు. ట్యూస్డే వచ్చేసరికి సైన్స్ మార్నింగ్, హిందీ ఈవినింగ్. వెన్స్డే వచ్చేసరికి సోషల్ మార్నింగ్, తెలుగు ఈవినింగ్. థర్స్డే మళ్ళీ సేమ్ సైకిల్ రిపీట్ అవుతుంది అనమాట. అంటే మీరు మండే 8 చదివారో అదే మళ్ళీ థర్స్డే. అంటే మీకు వీక్లీలో 2 times ఒకటే సబ్జెక్ట్ అనేది చదువుతారనమాట. ఓకేనా. సో ఈ విధంగా సాటర్డే వరకు ఉంటుంది. సండే మీకు మ్యాథ్స్ ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే మ్యాథ్స్ అనేది చాలా కొంచెం టఫెస్ట్ సబ్జెక్ట్ కాబట్టి మ్యాథ్స్తో పాటు మీకు ఏదైతే టఫ్ సబ్జెక్ట్గా ఫీల్ అవుతున్నారో ఆ సబ్జెక్ట్ అనేది సండే అయితే చదవండి. ఇది వీక్లీ ప్లాన్. ఓకేనా. సో ఈ విధంగా మీరు కనుక ప్రాక్టీస్ అయితే ప్రిపేర్ అయితే పబ్లిక్ ఎగ్జామ్స్కి డే 1 నుంచి ఖచ్చితంగా 500+ అంటే 600కి 550+ వచ్చినా కూడా మీరైతే ఆశ్చర్యపోని అవసరం లేదు ఈ విధమైనటువంటి టైం టేబుల్ ప్రిపేర్ అయితే. ఓకే, సో మీరు టైం టేబుల్ తీసుకోవడానికి వీలుగా మీకు నేను స్క్రీన్ మీద ఈజీగా టైం టేబుల్ చూపిస్తున్నాను. ఇది వీక్లీ ప్లాన్కి సంబంధించి. అండ్ మేము మార్నింగ్ నుంచి అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేయాలనుకుంటే ఇది వాళ్ళకనమాట. ఓకేనా. ఈ విధమైనటువంటి టిప్స్ కనుక పాటిస్తే ఖచ్చితంగా మంచి మార్క్స్ అనేవి వస్తాయి. ఓకే, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ఫుల్ అయితే అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.